హాయ్ గైస్, ఈరోజు కుండలో వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. నార్మల్గా మనం గిన్నెల్లోనూ కుక్కర్లోనూ చేసుకున్నట్టే, కానీ ఇక్కడ నేను కుండలో చేస్తున్నాను. కుండలో చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. నూనె కూడా చాలా తక్కువ పడుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు కూరగాయలు, అల్లం పేస్ట్. దీంట్లో అల్లం పేస్ట్లో నేను కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాను. అల్లం, పచ్చిమిర్చి, తెల్లగడ్డ పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాను. ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే పిల్లలు తినరు కదా, ఇలా వేస్తే గ్రైండ్ అయిపోతుంది, హెల్త్కి కూడా మంచిది. టమోటాలు మగ్గడానికి ఆల్రెడీ నేను సాల్ట్ వేసేసాను. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొంచెం కారం, ఎందుకంటే ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి. కూరగాయలన్నీ కొంచెం మగ్గాక నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా వేసేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ చొప్పున ఇలా తీసేసుకోవడమే. అన్నం ఉడుకుతూ ఉంది. ఇలా కుండలో మనం వెజిటేబుల్ రైసే కాదు, కర్రీస్ కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిది. కుండలో వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడంటే మనం టైం సేవ్ చేసుకోవడానికి కుక్కర్లో వండుతున్నాం, కానీ ఇంతకుముందు మన పూర్వీకులు ఇలా కుండల్లోనే వండేవాళ్ళు, ఆరోగ్యానికి కూడా మంచిదని.